ఏబీపీ నుంచి జాయిన్ అయిన మహేష్ గారు. సో మొత్తానికి ఒక సిస్టమ్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 11.5 సంవత్సరాలైనా ఒక సిస్టమ్ ఇంకా ఫామ్ కాలేదు. యూపీఎస్సీ ప్రతి సంవత్సరం సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ ఎటువంటి హ్యాడిల్ లేకుండా ఆన్ టైం రిజల్ట్ ఇస్తున్నారు. మన దగ్గర తెలంగాణ సివిల్ సర్వీస్గా చెప్పుకునే గ్రూప్ 1 ద్వారా ఇప్పటి వరకు రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఒక్క అభ్యర్థి కూడా నియామక పత్రం తీసుకోలేకపోవడం అన్నది సిగ్గుచేటు. ఇది సిస్టమ్ వైఫల్యం, వ్యవస్థ వైఫల్యం. ఈ వ్యవస్థను కరెక్ట్గా నిర్మించాల్సిన బాధ్యత ఎవరు అధికారులు ఉంటే వాళ్ళది. జాబ్ క్యాలెండర్ చేయాలన్నా ఏది చేయాలన్నా ముందు ఈ సిస్టమ్ కరెక్ట్ కావాలి. ఈ వాల్యుయేషన్ తర్వాత జీవోలు, ఈ రిజర్వేషన్స్, రోస్టర్ పాయింట్స్ అన్నిటి మీద ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఉంటే తప్ప ఇప్పుడు చేసిన తప్పులు ఇంకోసారి తప్పు చేయకుండా, ఎందుకంటే ఒక తప్పు చేసిన తర్వాత ఇంకో తప్పు, ప్రిలిమ్స్ ఒక హాల్ టికెట్, మెయిన్స్ ఒక హాల్ టికెట్, అట్లా కాకుండా ఈసారి చేసిన తప్పుల నుంచి పాఠాలు నేర్చుకొని బయోమెట్రిక్, తెలుగు అకాడమీ ప్రామాణికమా కాదా, జియో నెంబర్ 29 కరెక్టా కాదా, ఇవన్నీ విషయాలు ముందే కూర్చొని ఒక రూల్స్ ఫ్రేమ్ చేసుకొని అందరితో, విద్యార్థులతో, మేధావులతో, కోదండరామ్ ఉన్నారు, సరే వేరే పార్టీ వాళ్ళు కాకుండా ఆక్నూరు మురళి ఉన్నారు, వీళ్ళందరితో కలిసి కూర్చొని చర్చించుకొని ఒక సిస్టమ్ ఫామ్ చేసితే తప్ప ఈ పరిష్కారం కాదు. ఖచ్చితంగా గ్రూప్ 1లో సెలెక్ట్ అయిన వాళ్ళకి అన్యాయం జరిగింది, సెలెక్ట్ కాని వాళ్ళకు కూడా అన్యాయం జరిగింది. ఎవరు గెలవలేదు, ఇక్కడ అందరూ ఓడిపోయారు. సో ఇటువంటి పరిస్థితి ఏ క్యాండిడేట్స్ కూడా రాకపోడు. నా బాధ ఏంటంటే 21,000 మంది క్యాండిడేట్స్ ఇప్పుడు మళ్ళీ వాళ్ళు చదువుతూనే ఉన్నారు, చదవాలి. ప్రిలిమ్స్ రాసిన వాళ్ళు కూడా చాలామంది జియో నెంబర్ 29 ద్వారా మళ్ళీ తమకు అవకాశం వస్తుందని వాళ్ళు కూడా వేల సంఖ్యలో ఎదురు చూస్తున్నారు. సో తెలంగాణలో నిరుద్యోగుల పరిస్థితి, ఎస్పెషల్లీ గ్రూప్ 1, గ్రూప్ 2 నిరుద్యోగుల పరిస్థితి చాలా దారుణంగా ఉన్న పరిస్థితి. దీనికి వ్యవస్థ మారాలి, సాధ్యమైనంత త్వరగా మారాలి. ఎవ్రీ ఇయర్ గ్రూప్ 1 పెట్టాలి, ఎవ్రీ ఇయర్ గ్రూప్ 2 పెట్టాలి, ఎవ్రీ ఇయర్ గ్రూప్ 3 పెట్టాలి, గ్రూప్ 4 పెట్టాలి. అప్పుడు సరే ఈసారి కాకుంటే నెక్స్ట్ టైం అయినా అని ప్రిపేర్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. సో ఇది మేజర్ రూట్ కాజ్ ఇక్కడ ఉంది. ఆ రూట్ కాజ్ను బాగుపరిస్తే తప్ప ఈ సిస్టమ్ బాగుపడదు. ఇది వాళ్ళ DNA. స్టేట్ ఉంటుంది జీ తెలుగు న్యూస్.